ఇక మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా 1000 స్తంభాల గుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ పూజారి మణికంఠ శర్మ భక్తులతో మా వరంగల్ ప్రతినిధి పొన్నగంటి స్వామి ఫేస్ టు ఫేస్. హన్మకొండలోని 1000 స్తంభాల గుడి ఆవరణంలో కూడా ఇలా మహాశివరాత్రి సందర్భం కూడా భక్తులైతే లింగేశ్వర స్వామిని శివరాత్రి సందర్భం కూడా దర్శించుకోవడానికి కూడా ఇవాళ భక్తులైతే చాలా కిటకిటలు ఆడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ భక్తులు అంటే గుడి లోపల కూడా చాలా వరకు కూడా భక్తులైతే ఇప్పటికే వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ మనతో మాట్లాడడానికి అయ్యగారు గంగు ఉపేందర్ శర్మ అయ్యగారు ఉన్నారు. అయ్యగారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ అయ్యగారు అప్పటికంటే ఇప్పుడు ఎట్లా క్లౌడ్ అయితే బాగా కనిపిస్తా ఉన్నది, ఎట్లా ఉంది ఇక్కడ? ఈశ్వరో ఐశ్వర్య. ఈసారి శుక్రవారంతో కూడినటువంటి శివరాత్రి రావడం చాలా అరుదు కాబట్టి అందరూ మనోభీష్టాలు, ఆరోగ్యము, దాంతోపాటు సంపద, అలాగే పాటు సుమంగళులకు వాళ్ళ యొక్క దాంపత్య జీవితానికి, అలాగే విద్యార్థులకు విద్య గురించి ఈరోజు కోరిక కోరితే ఆ స్వామివారికి నెరవేరుతున్నది. కాబట్టే ఈరోజు ఎక్కువ శాతంలో మనకు అధిక సంఖ్యలో భక్తులు కనిపిస్తున్నారు. దాంతోపాటు ఏంటంటే గత 18 సంవత్సరాలుగా వరంగల్ జిల్లాలో అంటే 1000 స్తంభాల దేవాలయం, అటువంటి 1000 స్తంభాల దేవాలయం వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కానివ్వండి, అలాగే పర్యాటకులు గారికి వచ్చేటువంటి ఒకటే ప్రశ్న, 1000 స్తంభాలు ఎక్కడ? అటువంటి ప్రశ్నకు నేడు సమాధానం దొరికినది కాబట్టి అది చూడడానికి కూడా భక్తులు ఎక్కువగా వస్తున్నారు. 400 స్తంభాల కళ్యాణ మండపాన్ని ఈరోజు ప్రాతకాలంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి చేత ప్రారంభించడం కూడా జరిగినది. అదో పాటు ఇక్కడ ఏంటంటే రుద్రమదేవి పూజ చేసినటువంటిది ఇక్కడ శివుడు కాబట్టి మహిళలు ఎక్కువగా పూజ చేసుకోవడం పూర్వం నుంచి కూడా ఆనవాయితీగా వస్తుంది. దానికి అనుకూలంగా ప్రాతకాలంలో గణపతి వారి పూజ స్వామివారికి అఘోర పాశుపతంతో చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా 40,000 మంది కూడా పుణ్య దంపతులకు సామూహికంగా రుద్రాభిషేకం చేశాం. అలాగే శివరాత్రి శివ కళ్యాణం మన దగ్గర ఉన్న శ్రీశైల క్షేత్రంలోనే జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు శివ కళ్యాణము. అలాగే శివరాత్రి అంటే 2 చాలా విశేషదాయకం. ఒకటి లింగోద్భవం, ఇంకోటి జాగరణ. లింగోద్భవం అంటే రాత్రి 12 ఏదైతే మన లింగాన్ని పూజిస్తున్నామో ఆ లింగ రూపం ఉద్భవించింది. ఆ సమయాన 111 రుద్రాలతో మహారుద్రాభిషేకము. అలాగే మనకేంటంటే ఇన్ని రోజుల బట్టి మనకి ఏదైతే సంవత్సరం పాటు చేసినటువంటి పాపపుణ్యాలు ఉన్నాయో అవి తొలగిపోవాలంటే ఈ ఒక్కరోజు నిద్ర లేకుండా ఉండడం అనేది మనకు ఆనవాయితీగా వస్తున్నది. కాబట్టి భక్తులు శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి మీ కోరికలు తీరాలంటే అమ్మవారి ప్రీతికరమైనటువంటి కుంకుమ పసుపు నీళ్లతో అభిషేకం కానివ్వండి, లేదా బిలోపత్రాలతో అభిషేకం ఇస్తే పూజిస్తే మీ కోరికలు అనేది నెరవేరుతాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చూశారు కదా ప్రముఖ ఆలయ 1000 స్తంభాల గుడి ఆలయ ప్రముఖ అర్చకులైతే ఇవాళ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ భక్తులైతే ఈ రోజు శుక్రవారం కావడంతో కూడా 1000 స్తంభాల గుడికి అధిక సంఖ్యలో కూడా మహిళలు అయితే కనపడుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎటువైపు చూసినా భక్తులైతే కిటకిటలు ఆడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. భారీ బందోబస్తు నడుమ కూడా ఇవాళ 1000 స్తంభాల గుడిలోని కూడా ఇవాళ భారీ బందోబస్తు నడుమ భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా కూడా భక్తులు దర్శించుకుంటున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇవాళ శుక్రవారం కావడంతో కూడా మహిళలు అయితే చాలా మంది ఇవాళ గుడికి దర్శనానికి 1000 స్తంభాల గుడిలోకి వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భక్తుల క్లౌడ్ అయితే చాలా విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ భక్తులలో చూసుకోవచ్చు, ఇక్కడ లింగేశ్వర స్వామి అంటే శివలింగాన్ని అభిషేకం చేసుకోవడానికి మొక్కులు చెల్లించుకోవడానికి ఇక్కడికి మహిళలు అయితే చాలా మంది యువకులతో పాటు కూడా చాలా మంది వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకు బికాస్ ఇవాళ అంటే శుక్రవారం కావడంతో కూడా ఇలా మహిళలు అయితే చాలా మంది శుక్రవారం దర్శించుకోవాలని చెప్పి కూడా ఇలా వస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా భక్తులు అయితే వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇది వెళ్ళలేని విధంగా కూడా ఏ రోజు లేని విధంగా కూడా ఇవాళ ప్రస్తుతానికైతే ఇక్కడ మాత్రము భక్తుల క్లౌడ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి 1000 స్తంభాల గుడి మనము దైవ దర్శనానికి వెళ్ళే ద్వారం మనం ఉన్నాము. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా భక్తులతో కిలకిటలాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా భక్తుల రద్దీ కూడా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్న నేపథ్యం అయితే ఉందండి. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్ 1000 స్తంభాల గుడి నుంచి.